క్రీస్తు యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాగ్దానము మనతో ఇట్లు పలుకుచూ ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనములో ప్రభు ఇట్లు అనుచున్నాడు. యేసు యెరూషలేమునకు పోవచ్చు 12 శిష్యులకు ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమధ్యమునందు ఇట్లనెను, ఇదిగో మనం ఇప్పుడు యెరూషలేమునకు పోవచ్చున్నాము. అచ్చట మనుష్య కుమారుడు ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణం దండన విధించి ఆయనను వేలన చేచిరి. కొరడాలతో కొట్టుటకు, శిలువ వేయుటకు అన్ని జనులకు అప్పగింతురు. కానీ ఆయన 3వ దినమున మరలా లేచెను. ఈరోజు వాక్యములో ప్రభు ఇట్లా అంటున్నాడు. తన శిష్యులకు తన సేవాభావమును, తన వాక్య పరిచర్యను ప్రజలతోనూ పరిచర్యలతోనూ అధికారులతోనూ యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు తన శిష్యులకు తన మార్గము సిద్ధపాటు నేర్పించుటకు, వాళ్ళకి అధికారం ఇయ్యుటకు ప్రభు తన సేవాభావమును ఈ వాక్యములో చాటుచున్నాడు. క్రీస్తు యందు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నూతన నిబంధనలోని పలికినటువంటి పలుకులు పాత నిబంధనలోని తన తండ్రియగు పలికినటువంటి పలుకులు కీర్తన గ్రంథములోని 136వ అధ్యాయము 22వ వచనములో ఇట్లో పలుకుచూ ఉన్నాడు. తన సేవకులైన ఇజ్రాయేలుకు వానిని భక్తము చేసెను. ఆయన కృప కలకాలము ఉండును. దేవుని యొక్క మార్గమును సిద్ధపాటుకు ఈ యొక్క తపస్కాలములోని ప్రతి ఒక్కరూ తన మార్గములో నడుచుకున్నటకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన పలుకులను ఏ విధముగా అయితే నూతన గ్రంథములోని పలుకుచూ ఉన్నాడు, అదే విధముగా తన తండ్రి పలికిన పలుకులు పాత నిబంధనలోని కీర్తన గ్రంథములో పలుకుచూ ఉన్నాడు. అదే విధముగా సేవాతత్వము గురించి అదే కీర్తన గ్రంథంలోని 89వ అధ్యాయము 20వ వచనము 21వ వచనములో తండ్రి యొక్క దేవుడు ఇట్లా అనుచున్నాడు, నా సేవకుడైన దావీదును వెన్నుకొని పవిత్రాత్మతో అభిషేకించి తిని, నా బలము ఎల్లవేళలా అతనికి తోడుగా ఉండును, నా శక్తి అతనిని బలమును చెయ్యను. ప్రభు ఇట్లు పలుకుచూ ఉన్నాడు. వాక్యములోని ఆ యొక్క సారాంశము తన సేవను ఎలా బయలుపరచాలి, ప్రజలతోనూ మనుషులతోనూ మానవత్వముగా మనం ఎలా ఎదగాలి, దేవుని యొక్క సన్నిధానములోని మనం ఎలా జీవించాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆ యొక్క సిద్ధపాటును నేర్పుతూ ఉన్నాడు. తన సేవాభావమును నేర్పిస్తూ ఉన్నాడు. అదే విధముగా తండ్రి అయిన యెహోవా దేవుడు ఈరోజు వంటి వాగ్దానమును పట్టుకొని ఈ ఉదయకాలములో నుండి సాయంత్రం కాలం వరకు మనకు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు సేవాభావము ఎలాగైతే నేర్పిస్తూ ఉన్నారో, మనము కూడా ఈరోజు ఉదయం నుంచి మనము నిద్రించే సమయం వరకు మనం పనిచేసే ప్రతి వేళలో, మనం పనిచేసే ప్రతి దగ్గర ఇతర వ్యక్తులతో యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా అయితే తన ప్రేమను, తన మార్గమును, తన నమ్మకాన్ని మనకి నేర్పించి ఉన్నాడో
అదే విధముగా ఈరోజు ఈ ఉదయకాలం నుండి సాయంకాలం వరకు మనకు నేర్పించమని, మనల్ని దీవించమని ఆ ప్రభునికి ప్రార్థించుతున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ప్రభువా, దయగల తండ్రి, ఈ ఉదయకాలం నుండి సాయంకాలం వరకు మేము చేసే ప్రతి పనిలోని నీ తోడును, నీ కృపను నింపమని, నీ యొక్క సేవాభావమును మాలో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మేము పనిచేసే ప్రతి సమయంలోనూ, ఉద్యోగమైనా, ఎక్కడైనా, ఏ పని అయినా, ఏ సమయంలో అయినా మేము సేవాభావముతో, ఎదుటి వ్యక్తితో ప్రేమతో, కరుణతో, కృపతో మమ్మల్ని నడిపించుటకు నీ యొక్క శక్తిని, నీ యొక్క బలాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. ఈ ఉదయకాలంలోని మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి మీద నీ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క వాక్యమును వింటున్నారో ప్రభువా, ఈ యొక్క వాక్యములో సారాంశముని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారో ప్రభువా, ఆ యొక్క ప్రతి కుటుంబానికి నీ కృపావరములను ప్రసాదించమని ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.